ఎందుకు అంటే ఇది మనం ఒక సిస్టమ్ లో ఉంటున్నాము సార్. ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకోవాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అని చెప్పిన సందర్భంలో ఆ 100 కోట్ల రూపాయల స్కామ్ కూడా చట్టం ముందు నిలబడాలి. ఒకవేళ 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు స్కామ్ చేసింది మాట వాస్తవమే అయినట్టయితే ఈ 3,500 కోట్ల రూపాయలు కూడా చట్టం ముందు నిలబడి తీరాలి. ఇలా నిలబడగలిగినప్పుడే నువ్వు పోయిన తర్వాత నేను పోయిన తర్వాత మా అన్నయ్య, మళ్ళీ చంద్రబాబు నాయుడు పోతే మళ్ళీ జగన్ పోతే మళ్ళీ ఆయన 1000 కోట్లు తిన్నాడని, నువ్వు 5,000 కోట్లు తిన్నావని, 3,000 కోట్లు తిన్నావని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ని, గ్రూప్ 1 ఆఫీసర్ అందరినీ లోపల పంపించుకుంటా కూర్చుంటే రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళే సార్. అదే కదా, ఇద్దరి మధ్య ఫైట్ కాదు కదా, స్టేట్ కదా. రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఈ విధమైనటువంటి ఛార్జ్ షీట్ వల్ల ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష పడదు కాక అసలు రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారో కూడా నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. నేను మీకు చెప్తాను, ఎందుకంటే మనం కూడా వేగంగా మాట్లాడుకోవాలి. మనకి పోలీసులు వేసిన ప్రతి మాట, పోలీసులు వేసిన ప్రతి ఛార్జ్ షీటు ప్రామాణికమే. మీరు నేను ఎలిగేషన్ చేసినట్టు కాదు. పోలీసులు చేసినటువంటి ప్రతి ఆధారానికి, చేసినటువంటి ప్రతి ఆరోపణకి వీళ్ళ ఆధారాలు చూపించాల్సి వస్తుంది కోర్టు ముందు. చూపించాలి మరి. నేను మీకు చెప్తాను నరసింహరావు గారు, 26/8/2024 ఎడ్డి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అండ్ సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎక్సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక రిపోర్ట్ రాశాడు సార్. 26/8/2024 ఇగో ఈ రాష్ట్రంలో మద్యం మీద కొన్ని 1,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీని మీద మీరు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని 2024 ఆగస్టు, అంటే రమారమి ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకి ఈ కంప్లైంట్ వచ్చి రమారమి 11 నెలల పైన అవుతుంది. అంటే 1 year అప్రాక్సిమేట్లీ 1 year ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. నెంబర్ 1 అంటే ఇదేదో ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటి రిపోర్టో లేదా స్పామ్ ఆఫ్ 1 hour 2 hours ఒక 1-2 days ముందు వచ్చినటువంటి రిపోర్ట్ కాదు సార్. వీళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఎగ్జామిన్ చేసి సిట్ అధికారులు వేసి ఆ సిట్ అధికారులు అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సార్ 20/9/2024 సిఐడి పోలీసులు క్రైమ్ నెంబర్ 21/2024 అండర్ సెక్షన్ 409 and 420, 120B ఆఫ్ ఐపీసీ ఇది ఆయన కంప్లైంట్ ని రిజిస్టర్ చేశారు సార్. అంటే ఎప్పుడులో రిజిస్టర్ చేశారు సార్? 26/8 వచ్చినటువంటి రిపోర్ట్ ని ప్రాథమికంగా ఎగ్జామిన్ చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి సిట్ వాళ్ళ అధికారుల దగ్గరకు వచ్చి అధికారులు ప్రాథమికమైన రిపోర్ట్ ఇచ్చి 4,000 కోట్లు 5,000 కోట్లు మధ్యంలో కుంభకోణం జరిగింది. సో ఈ కుంభకోణం మీద జరిగినటువంటి కుంభకోణాన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాన్ని సిఐడికి రాస్తే సిఐడి ఒక 10 రోజులు తేడాలు, అంటే 23/9 అంటే 26వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 1 month లోనే రిపోర్ట్ తయారు చేసేసారు. అంటే ఇంచుమించుగా రమారమి సిఐడి ఆఫీసులు, సిఐడి పోలీసులు, ఐపీఎస్లు, ఐపీఎస్ లో ఉన్నటువంటి ఇంత అత్యున్నతమైనటువంటి వ్యవస్థ 1 year అప్రాక్సిమేట్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది అన్న విషయం మర్చిపోకు. 409 and 420 అంటే అర్థం ఏంటి అంటే మీకు తెలుసు, ఈ 409, 420 ప్రాథమికంగా కంప్లీట్ డాక్యుమెంటేషన్ మీద, కేవలం అంటే ఆరోపణల మీద కాకుండా, ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్ మీద కాకుండా కంప్లీట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీదే నిలబడేటువంటి కేసు 409 and 420. సో అదర్ దాన్ డాక్యుమెంట్ ఈ 409 లో ఓరల్ ఎవిడెన్స్ పరికరం. ఎందుకు అంటే నువ్వు పెట్టింది కేసు ఏదో అన్లాఫుల్ అసెంబ్లీ కేసు కాదు. తర్వాత ఈ కేసు పెట్టిన తర్వాత ఈ కేసులో వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్ ని నేను గమనిస్తే నరసింహరావు గారు, ఇది అంతా కంప్లీట్ గా వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్ లో అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ఎలిగేషన్ ఏందో చెప్తాను మీకు. నెంబర్ 1, officials were installed in a key positions to do this bidding of the accused person to act as per their directions. నెంబర్ 1 ఆరోపణ ఏంటి అంటే ఈ అధికారులు ఎవరైతే ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ముప్పాడ అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ 2019లో ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ మారిందో లిక్కర్ పాలసీ, అంటే 2014 నుంచి 19 వరకు లిక్కర్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది.
గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైపోయింది, పాలసీ మొత్తాన్ని చేంజ్ చేసి దీన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. సో ఏ లిక్కర్ రూపాయి అమ్మినా ఆ రూపాయి ప్రభుత్వం అకౌంట్ లోకి వెళ్తుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండదు. సో 3,500 బ్రాందీ షాపులు కావచ్చు, లిక్కర్ షాపులు కావచ్చు, కంప్లీట్ గా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కానీ 2014 నుంచి 19 వరకు అమ్మినటువంటి లిక్కర్ సేల్స్ చూసుకుంటే 19 నుంచి 24 వరకు అమ్మిన లిక్కర్ సేల్స్ చాలా ఎక్కువ. ఓకే, గవర్నమెంట్ వచ్చిన రెవెన్యూ గవర్నమెంట్ కి రెవెన్యూ లాస్ లేదు. ప్రాబబ్లీ 2019 నుంచి 24 వరకు షాపులు ఎక్కువ ఉన్నాయి, మద్యం రేట్లు తక్కువ ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు షాపులు తక్కువ ఉన్నాయి, మద్యం రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అందువల్ల గవర్నమెంట్ కి ప్రాఫిట్ వచ్చింది, సో గవర్నమెంట్ కి లాస్ లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి చార్జ్ షీట్ లో చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ ఈ పాలసీ నెంబర్ 1, ఈ పాలసీలో డిస్టిలరీ దగ్గర నుంచి కిక్ బ్యాక్ డబ్బులు తీసుకోవడానికి ఫస్ట్ లోనే వీళ్ళు పాలసీని మార్చడానికి వాళ్ళకి సంబంధించిన అధికారుల్ని రెస్పెక్టివ్ ప్లేసెస్ లో పెట్టారనేది మొదటి ఎలిగేషన్. ఐ డోంట్ థింక్ సో దానికి సస్టైనబిలిటీ ఉందని నేను అనుకోను. ఇప్పుడు ఒక ప్రవీణ్ ప్రకాష్ తీసుకెళ్లి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా వేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను మొదట్లోనే కిక్ బాక్స్ తీసుకోవడానికి డబ్బులు తీసుకోవడానికి ప్రిన్సిపల్ సెక్రటరీని అక్కడేసాను, వాసుదేవ్ రెడ్డిని ఇక్కడేసాను, సుబ్బారావుని ఇక్కడేసాను, వెంకట్రావుని ఇక్కడేసాను అనేది ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఆర్ ఇంప్రాపర్. సో మీరు రేపొద్దున క్రైమ్ ని కనెక్ట్ చేయడానికి ఈ వాదన ఉపయోగపడొచ్చేమో తప్ప మియర్ పోస్టింగ్ a particular person in a particular person is not illegal. Okay. Number 1. Number 2, the entire policy was changed to ensure that the entire process of liquor trade would now be controlled manually. So అంతవరకు ఉన్నటువంటి ఆన్లైన్ ప్రాసెస్ ని తీసేసి మాన్యువల్ ప్రాసెస్ లో పెట్టారు అనేది ఇంకొక అభియోగం. సో ఓవరాల్ గా పాలసీని మార్చారు. పాలసీని గవర్నమెంట్ మార్చుకుంటుంది. ఇది ప్రైవేట్ పాలసీ, ఇది గవర్నమెంట్ పాలసీ. మళ్ళీ 2024లో నువ్వు మళ్ళీ లిక్కర్ పాలసీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టారు. సో పాలసీని మార్చుకోవటం పర్సే ఈస్ నాట్ ఇల్లీగల్. అధికారులను పోస్ట్ చేయటం ఈజ్ నాట్ ఇల్లీగల్ అండ్ పాలసీని మార్చడం ఈజ్ నాట్ ఇల్లీగల్. మాన్యువల్ నుంచి ఆన్లైన్ కి వచ్చారు, ఆన్లైన్ నుంచి మాన్యువల్ కి వచ్చారు అనేది ఈజ్ నాట్ ఇల్లీగల్. అండ్ ఎంత దారుణం అంటే పైన వీళ్ళు ఈ పాలసీని ఇట్లా మార్చిన తర్వాత రిజల్టెంట్లీ immense financial gain to the time of approximately of about 3,500 crores were accrued to the accused and also certain powerful persons at the expenses of the public at large as per the picture which has emerged from the investigation. So what is the final conclusion of the charge sheet is ఈ పాలసీని చేంజ్ చేసి వీళ్ళందరినీ కీ పొజిషన్స్ లో పెట్టి 3,500 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా అనేది ఎలిగేషన్. ఈ 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిందని కాదు ఎలిగేషన్ ఇక్కడ. సో త్రూ డిస్టిలరీస్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి 12 నుంచి 20% డబ్బులు తీసుకొని ఆ డిస్టిలరీలకి ఈ పర్మిట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళు 3,500 కోట్ల రూపాయలు గెయిన్ చేశారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకా వెరీ ఫన్నీగా చెప్తాను మీకు, ఇంకా ముందుకెళ్ళేకుంది ఇంకా చాలా విడ్డూరాలు వస్తాయి. ది అక్యూజ్డ్ మీన్స్ ఎవరెవరైతే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ది అక్యూజ్డ్ ప్లాన్డ్ ది change in the excise policy and also modalities to ensure that they would receive large kickbacks. Majority portion of such kickbacks was received in a cash, gold, bullion, etc. Further, the accused also planned the rotation of money from the liquor suppliers, manufacturers to themselves, their family members and our associates. Investigation is underway to unreveal the high-level, multi-level financial transaction to unearth the entire set of beneficiaries of the accused and persons identified so far. ఈ 3,500 కోట్ల రూపాయలంట సార్ క్యాష్ రూపంలో కొంత వచ్చిందంట, గోల్డ్ రూపంలో కొంత వచ్చిందంట, బులియన్ రూపంలో కొంత వెళ్ళింది అంట, తర్వాత షెల్ కంపెనీస్ పేరు మీద కొంత వెళ్ళింది అంట. ఎంత నుంచి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏం వెళ్ళింది, క్యాష్ ఎలా వెళ్ళింది, ఎంటైర్ చార్జ్ షీట్ ఈస్ సైలెంట్ అబౌట్. అది ఎక్కడ లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, డాక్యుమెంట్ లేదు, ఎవిడెన్స్ లేదు.